హలో అండి, నేను మీ విద్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో ఏంటంటే మా గిరిజన ప్రాంతాల్లో పెళ్లి చేసే ముందు ఒక శుభకార్యం అయితే చేస్తారండి. ఆ శుభకార్యం చేయకుండా పెళ్ళి అయితే స్టార్ట్ చేయరు, అలాగే పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేయరు. సో ఈ వీడియోలో ఆ శుభకార్యం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఆ శుభకార్యం ఎందుకు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాము, చూద్దాము. వీడియోని అయితే ముందు ఒక లైక్ చేయండి, పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి. పెళ్లి కొడుకు ఇంటికి అయితే వచ్చేసానండి. ఈ కార్యక్రమంకి అయితే ఓన్లీ పెళ్ళైన వాళ్ళనే పిలుస్తారు. వీళ్ళనైతే పేరంటాలని, ముత్తైదులని చాలా రకాలుగా పిలుస్తారు. ఇక్కడైతే పూజ చేసేసి పూజకు కావాల్సిన సామాన్లన్నీ చూడండి ఏ విధంగా డెకరేషన్ అయితే చేశారో. తిరగలి అలాగే రోళ్ళని భలేగా డెకరేషన్ చేశారు కదా. మృతలంగ జనకుడింట ప్రీతితోనే వెలక పుట్టి సీతను నోము ఫలము ప్రీతి వెలిగెను. అటు నెల్లి నిబుని రామునట్లనేమో నందుకోని గట్టిగాను బిరిది నొక్కి పట్టి విరిసెను. ఇల్లు విరిసి జనుకు చక్ర సకల సంతోష పడుతూ సీతనిస్తే నన్ను పలుకు శ్రీరాముని. అయిపోయింది. పెళ్లి కొడుకునైతే కూర్చుని పెట్టి వచ్చిన పేరంటాలు ముత్తైదులు అందరూ కలిసి గంధము, పసుపు, కుంకుమ వేసి అక్షింతలతో ఆశీర్వదిస్తారు. ఈ కార్యక్రమంకి అయితే మేము పసుపు దంచడం అని అంటాము. మ్యారేజ్ చేసే ముందు అయితే ఈ పసుపు దంచడం కార్యక్రమం చేయకుండా అయితే పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేయరండి. ఈ పసుపు దంచిన తర్వాత అయితే పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారని చెప్పాను కదండి. అవేంటంటే కార్డులు కొట్టించడం, అలాగే పెళ్లి షాపింగ్స్, ఇంటి పనులు ఇవన్నీ చేసుకుంటారు. ఈ పసుపు దంచకుండా పెళ్ళికి ఉపయోగపడే పని ఒక్కటి కూడా స్టార్ట్ చేయరండి. ఈ పసుపు దంచేసినాక అన్ని పనులు అయితే స్టార్ట్ చేస్తారు. వచ్చిన వాళ్ళంతా చూడండి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత స్టెప్ ఏంటంటే వచ్చిన పేరెంటాలు అందరూ ఇక్కడ రోళ్ళు అలాగే తిరగలి ఉంది కదండి, కొంచెం ధాన్యం అలాగే పసుపు అలాగే ఇక్కడైతే పెసలు కనిపిస్తున్నాయి కదా, అవన్నిటిని వచ్చిన ప్రతి ఒక్కరూ దంచాలి, ఇసరాలి, అలాగే పెళ్లి కొడుకుని ఆశీర్వదించి వెళ్ళాలి. వచ్చిన వాళ్ళంతా పసుపు దంచడం, ఇసరడం అవన్నీ చేసి నాకైతే వచ్చిన పేరెంట్ వాళ్ళందరికైతే ఈ విధంగా తాంబూలం అయితే ఇస్తారండి.
ఈ తాంబూలం ఇచ్చే వాళ్ళు తీసుకున్న వాళ్ళైతే ఒక పదం అయితే అనాలి. ఇచ్చిన పెళ్లి కొడుకు అయితే ఇస్తున్నానమ్మా వాయనం అనాలి. పుచ్చుకున్న వాళ్ళైతే పుచ్చుకుంటున్నానమ్మా వాయనం అనాలి. నేనైతే అక్కడ అడిగి తెలుసుకున్నానండి ఇలా అనాలంట. ఈ తాంబూలం అందుకునేటప్పుడు చేతితో అయితే అందుకోకూడదు ముత్తైదువులు. వాళ్ళు పైట కొంగు ఉంటుంది కదండి, ఆ పైట కొంగుతో అయితే తీసుకోవాలంట. ఇదైతే సాంప్రదాయం అని చెప్పారు. ఇచ్చి తినమ్మా వాయన. వెళ్ళిపోతారు అందలే తాంబూలం అయితే అందరికి ఇచ్చేసి నాకైతే చివరిలో అయితే హారతిని వెలిగించి అయితే పెళ్లి కొడుకుని అయితే 5 ముత్తైదువులతో అయితే లేపాలంట. ఒక్కసారి పెళ్లి కొడుకుని ఈ విధంగా కూర్చుని తర్వాత పెళ్లి కొడుకు తనంతట తానే లేవకూడదు. 5 ముత్తైదువుల చేత అయితే లేవాలి. ఇప్పుడైతే హారతిని ఇచ్చేసి పెళ్లి కొడుకుని అయితే వీళ్ళంతా కలిపి లేపుతారు. ఆ కార్యక్రమం అయితే చూసేయండి. పాట పాడిన ఇది కూడా నేర్చుకోవాల్సిందే. చూసారు కదండి, ఈ కార్యక్రమం ఏమనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే కొత్తగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.